హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. అమర్నాథ్ యాత్ర ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ఎంత సాహసోపేతం ఉంటుందనేటువంటిది అందరికి తెలిసిన విషయమే. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మామ్నార్ డిస్టిక్లో ఉన్నటువంటి సలేశ్వరం లోయలో ఉన్నటువంటి ఇక్కడ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ శివుడు కొలువై ఉన్నాడు. ఆ ప్రాంతంలో నిజంగా ఇక్కడ తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరు పొందినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం చూస్తే ఇక్కడ ఎంతో సాహసోపేతమైనటువంటి యాత్రగా దీన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలు కొనియాడుతుంటారు, చూస్తూ ఉంటారు. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలు అంతా, అంటే వయస్సు నిమిత్తం లేకుండా అందరూ కూడా ఇక్కడ దర్శించుకోవాలనే, స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఎంతోమంది లక్షలాదిగా భక్తులు ఇక్కడ తరలివస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓం నమ శివాయ. తెలంగాణ అమరనాథ్ యాత్రగా ప్రసిద్ధికెక్కిన యాత్ర సలేశ్వరం యాత్ర. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతం నాగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. శ్రీశైలానికి సుమారుగా 50 కిలోమీటర్ల దూరంలో ఫలాహాబాద్ చౌరస్తా నుండి టైగర్ రిజర్వ్ ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలో 40 కిలోమీటర్ల మట్టి రోడ్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కర్నూలు నుంచి వచ్చే భక్తులు ఈగలపెంట, దోమలపెంట దాటిన తర్వాత ఏదైతే ఫలాహాబాద్ చౌరస్తా ఉంటుందో అక్కడి నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఫలాహాబాద్ చౌరస్తా నుండి 40 కిలోమీటర్ల మట్టి రోడ్లో ప్రయాణం చేసిన తర్వాత రాంపూర్ పెట్ట వద్దకు వాహనాలు వెళ్తాయి. అక్కడి నుండి 6 కిలోమీటర్ల దూరం కొండలు, లోయలు, గుట్టల మధ్య దట్టమైన అడవిలో కాలినడకతో సాహసయాత్ర చేయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళే భక్తులు వస్తున్నాం లింగమయ్య అంటూ కొండల మధ్యలో కొలువైన స్వామి లింగమైన దర్శించుకొని తరించిపోతారు. 1000 అడుగుల ఎత్తులో నుండి పారే జలపాతంలో పుణ్యస్నానాలు చేసి సర్వరోగాలు పోయి సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. దట్టమైన అడవి, మనిషికైనా ఎత్తుగా ఉండేటువంటి పుట్టలు, మట్టి రోడ్లు, ఏమాత్రం అలసత్వంగా ఉన్న లోయలో జారిపడే అవకాశం, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు వరకు, అంటే కేవలం 4 రోజులు మాత్రమే ఈ యాత్ర కొనసాగుతుంది. పౌర్ణమి తర్వాత ఆ దారి మూసివేయబడుతుంది. ఆ 4 రోజులు మాత్రం శివనామ స్మరణంతో నల్లమల్ల అడవి ప్రాంతం మారుమోగిపోతుంది. వివిధ ప్రాంతాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చే భక్తుల కోసం అక్కడ దాతలు ఉచిత అన్నదాన శిబిరాలు, అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలు, అత్యవసర సేవల కోసం అంబులెన్స్లు ఏర్పాటు చేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
పోలీస్ బందోబస్తు కూడా అక్కడ ఉంటుంది. వచ్చే భక్తులు తిరిగి వెళ్ళేంత వరకు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడికి వచ్చే భక్తులు మాత్రం సాధ్యమైనంత వరకు చిన్నపిల్లల్ని తీసుకురాకుండా ఉంటే బాగుంటుంది. అక్కడ తాగడానికి నీరు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఆ లోయలకు వెళ్ళిన తర్వాత ఆ క్యూ లైన్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లల్ని తీసుకురాకపోవడమే మంచిది అనేటువంటిది అక్కడికి వచ్చినటువంటి భక్తులు చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ నుండి అండి. ఎన్నోసారి రావడం మేడం ఇక్కడ? ఫస్ట్ టైం అండి. మా ఫ్రెండ్స్ అందరూ 10 years నుంచి 12 years నుంచి వస్తున్నారు. చాలా పవర్ఫుల్ అని చెప్పారు. సరే ఒకసారి నేను కూడా చూద్దామని చెప్పి వచ్చాను. ఎట్లా ఉంది మేడం? అంటే దారుల ఇబ్బందికరంగాను, మెట్లు లేని పరిస్థితి, రాళ్ళలో రప్పల్లో వెళ్తుంది. చాలా బాగుంది. మెట్లు లేకున్నా ఆ దేవుని చూడడం కోసం అని వెళ్ళే ఉన్నది కదా ఆ దారి. చరిత్ర తెలుసా మేడం ఇక్కడ? పాండవులు ప్రతిష్ఠించిరు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు స్వయంగా ఆయనను శివుని ప్రతిష్ఠించి వాళ్ళే పూజలు చేసుకున్నారన్న అంత మట్టుకే నాకు తెలుసు. మిగతా విషయాలు అయితే తెలియదు. చాలా బాగుందండి. ఎంత టైం పట్టింది దర్శనం చేసుకోవడానికి? 3 hours పట్టింది. నైట్ ఎఫెక్ట్ ఎక్కువనే కావచ్చు. 3 hours కన్నా ఎక్కువనే కావచ్చు. జర్నీయే ఎక్కువ ఉంది. అక్కడ లోకల్లో 1 hour కావచ్చు. కిందికి దిగినాక స్నానాలు దిగి కిందనే ఉంది. అక్కడ స్నానాలు అవన్నీ అయిపోయినాక ఒక 1 hour పట్టింది. మిగతాది మొత్తం అంతే 1 hour అక్కడి నుంచి. కానీ వెళ్ళే దారే 3 hours 4 hours. అంటే నడిచేదాన్ని బట్టి కదండి అట్లా. కానీ చాలా అద్భుతంగా ఉందండి. ఇలాంటి ప్రదేశాన్ని అసలు చూడలేదు ఇప్పటి వరకు. చాలా బాగుంది. మీరు అంటే ప్రదేశాలు చూడని వాళ్ళకు మైరా మీడియా తరఫు నుంచి ఏం చెప్తారు మేడం? చాలా బాగుంది. మనకి అవును, మనం ఏదైనా కోరిక అనుకుంటే నెరవేరుతుందని పెద్దవాళ్ళు చెప్తున్నారు. అదైతే మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. వాళ్ళకి నిజం అయిందంట. అందుకోసం నన్ను మరీ లాక్కొచ్చిర్రు అన్నట్టు, ఒక్కసారి రా అని. సరే చూద్దామని చెప్పి చూసినాను. దేవుని అయితే కోరుకున్నాను. నెక్స్ట్ ఇయర్ చెప్తాను అన్నట్టు మీతో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మాట్లాడిస్తాం. థ్యాంక్ యూ. కానీ చిన్నపిల్లల్ని తీసుకొస్తున్నారు, అదే కొంచెం బాధాకరంగా ఉంది. ముసలి వాళ్ళు వచ్చినా బాధ లేదు, కానీ చిన్నపిల్లలు ఈ ప్రదేశంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొక్కటే బాధ ఉన్నది. పేరెంట్స్కి చెప్పేది అదొక్కటే, చిన్నపిల్లల్ని తీసుకురాకండి. కొంచెం అది తీసుకురాకుండా ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. పెద్దవాళ్ళు మనం ఎంతైనా ఓర్చుకుంటాం, కానీ చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు. వాళ్ళు కానీ తప్పని పరిస్థితుల్లో వాళ్ళు వస్తున్నారు. అది ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు ఒక్కటే ఇబ్బంది పడుతున్నారు. అన్నిటికన్నీ బాగున్నాయి. చాలా బాగుంది. స్వామి చెప్పండి, ఇక్కడ ప్రతిష్ట చేయబడినటువంటి లింగం ఎప్పుడు చేయబడింది? దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు చేయబడింది, ఆయన బయటపడింది. నేను వచ్చి 20 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను ఇక్కడ. అప్పుడు పున్నం ఉగాది పున్నానికే జనం ఎక్కువ వస్తూ ఉండేవారు. ఒక నైటు ఫుల్ జనం. ఇదే పబ్లిక్. మళ్ళీ తెల్లారి నైట్కి తగ్గిపోయింది. ఆ నైట్కి ఏముండేది కాదు. అలాంటిది రాను పబ్లిక్ అయింది. పైన భౌరాంబ చెరువు ఉంది, కింద ఇదే లింగమే కాడ భైరవుడి గుడి ఉంది, ఇంకొక అమ్మగారి గుడి ఉంది, కింద గంగ ఉంది. ఇక్కడ గుండులు చెల్లించుకుని మొక్కుబడి చెల్లించుకుని టెంకాయ కొట్టి తానం చేసి ఆ గుండంలో అందరూ జయం పొందారు. అందరికీ అనుకున్నది అయ్యింది. ఒళ్ళు బాగలేని వాళ్ళకి ఒళ్ళు బాగుంది, కాళ్ళు చేతులు బాగలేని వాళ్ళు కాళ్ళు చేతులు బాగున్నాయి. ఎంత ముసలా మొక్కైనా సరే ఆయన నమ్ముకుని కిందకి దిగి హాయిగా పైకి వచ్చేస్తారు. పైకి వచ్చిన వెంటనే వాళ్ళకి భోజనాలు 4-5 చోట్లలో పెడతారు. ఎవరు మట్ట వాళ్ళు వచ్చి పెట్టిపోతారు. అందరికీ భోజనాలు, మంచినీళ్ళు ట్యాంకుల ద్వారా సప్లై అవుతుంది. ఇప్పుడు రాను 5 రోజులు అయింది. ఇప్పుడు రాను 6 రోజులు పెరిగినా ఇది తరిగేలాగలేదు. కానీ అన్నదానం పెట్టేదానికి పెడతారు. ఫారెస్ట్ మట్టికి 5 రోజులు వదులుతుంది. దాని డేట్ ఎంతవరకు ఉందో అంతవరకే వదులుతారు. ఏంటంటే ఇంతవరకు సప్లై చేయలేక నీళ్ళు తోలాలి, వంటలు వండాలి, అంతవరకు మొక్కుకున్న వాళ్ళు వస్తారు. రోలర్స్ కప్పులు పెడతారు. ఇంకా వేరే ఏదైనా పార్టీ వాళ్ళు పెడతారు. ఈ అన్ని దానాలు అన్నదానం ఎంతమంది వచ్చినా అన్నం లేదనకుండా అన్నీ జరుగుతున్నాయి. పైకి వెళ్ళాలి అన్నానికి, కింద దర్శనం చేసుకుని. ఈ దిగటానికి ఎక్కటానికి 3 గంటలు చేపట్టండి. ఎంత ఓపికగానో చంటి పిల్లల్ని ఎత్తుకుని చిన్న రట్టాలాగా ఉంటుంది. పైకి మేళ్ళ దిగినట్టు 10 అంతస్తులు దిగినట్టు ఉంటుంది. చాలా భయంకరం. అసలు బతుకుతామో లేదో. ఆటో ట్యాక్ ఉన్న వాళ్ళు అయితే కిందకి రాగానే భయపడి చనిపోతారు. చనిపోయినారు కూడా. మళ్ళీ 6,000 పైకి మోసుకెళ్ళి వాళ్ళ ఊరికి పంపుతారు. 6,000 తీసుకుంటారు, దోళ్ళ కట్టుకు తీసుకెళ్తారు. ఇలాంటివి ఎన్నో జరిగినాయి. ఈ అవకతవకలు లేకుండా ఈరోజు డెవలప్ అయిన వల్లనే, బాగా ఇన్ఫర్మేషన్ అయిన వల్లనే పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టారు. అంతవరకు చెంచువారే కాపలా కాసేవారు. వాళ్ళ మాటలు లెక్కలేడు. దూకేసేదే ఆ గుండంలో పడిపోయేది. ఆ గుండం మెట్లులాగా ఉంటాయి, చిన్న మెట్లులాగా.
ఆ దార పైకి ఎక్కేసేది. ఇప్పుడు ఆ దార బంద్ చేసి దానికి జల్లులేసి దానికి ఒక గొట్టం పెట్టి వేరే మార్గం చేసి ఆ జల్లిడి కాడ ములిగిన వాళ్ళు జల్లిడి ఎట్లా ములిగి ఆ గుండంలో తానం చేయొచ్చు. ఆ తానం చేసాక వాళ్ళ పాపమంతా పోయి వాళ్ళకి పుణ్యం కలిగి ఎంతో కోరికతో వాళ్ళ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టి ఆనందంగా వస్తున్నారు. మేము కాశీ నుంచి వస్తాం ఇక్కడికి సంవత్సరం 1000 మంది సాధులు ఇక్కడ ఉంటారు. 1000 మంది కూడా సంతోషంగా భోజనం అని కూడా అడగరు, కిందే దిగుతారు. కిందకి దిగి కింద ఉన్న వాళ్ళంతా కూడా ఏదో రొట్టె ముక్కలు చపాతీలు అన్నీ తీసుకొచ్చి పెట్టా ఉంటారు భక్తులు. వాటితో కాలం గడుపుతారు. పులిహారం ఉంది, లడ్డులు ఉంది, కొనుక్కొని తింటాం. ఇంకా ఆకలేసిన వాళ్ళైతే చెంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు తినే కాడికి వెళ్ళి ఒక అన్నం పెట్టించుకుంటాం. ఇంకా వండుకుని తింటారు. ఈ 5 రోజులు కూడా ఇక్కడే ఉంటారు. ఎంత వాన వచ్చినా ఏం చేసినా. ఏదైనా జబ్బు వచ్చి ఎక్కలేని పరిస్థితుల్లో ఈ సాధు పరిస్థితి కూడా అంతే. ఇక్కడ మళ్ళీ వెళ్ళే పని లేదు. అలా ఉంటుంది ఇది యాత్ర. బాయ్. ఇప్పుడు ఇన్ని కష్టాలు పడి ఇన్ని ఇబ్బందులు పడి వస్తున్నారు కదా ఇక్కడ భక్తులు. ఎందుకు నమ్మకం, అంత నమ్మకం ఏంటి ఇక్కడ? అంత నమ్మకంగా ఈ వాటర్ గంగమ్మ ఆ శివుడిని పిలిచింది ఒకసారి వచ్చిపోవాలని. ఇక్కడ ఆ శివశక్తి ఆ గంగాదేవి ఉంది, పార్వతి ఉంది, కింద భైరవుడు ఉన్నాడు. అందుకని ఈ ఉదాహరణ చాలా విశేషంగా జరుగుతుంది. అందులోని ఇటువంటి ప్రదేశం అడవిలో వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఇంత దూరాన్ని ఉండాలని 25 కిలోమీటర్లు 26 కిలోమీటర్లు మొత్తం పులిబొమ్మ కాడకి. మున్ననూరు జంక్షన్, అచ్చంపేట జంక్షన్, మహబూబ్నగర్ జంక్షన్ కాడి నుంచి హైదరాబాదు మొత్తం ఎక్కడో తణుకు తాలూకా హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, వైజాగ్ నుంచి అన్ని దేశాల నుంచి కూడా వస్తున్నారు. ఇప్పుడు వీటిని ఎలా అరిగట్టాలి, ఇంకా ఎంత పెంచాలి అనేది ఆలోచించుకోవాలి. ఇది గవర్నమెంట్కి కాదు, చెంచువారిదే. అప్పుడు కూడా చెంచువారిదే. అది బాయ్. అయితే ఇప్పుడు ఇక్కడ నీళ్ళు వస్తుంటాయి కదా, అవి కేవలం ఈ 5 రోజులు మాత్రమే ఉంటాయి, తర్వాత కనిపించవంటారు, నిజమేనా? అది ఎప్పుడు దార వస్తుంది, జనం వచ్చే కొద్ది ఇప్పుడు ఎక్కువ పెరుగుతుంది. ఏ కొండలో చూసినా, ఏ కొండల పక్కన చూసినా ఊట కారుతుంది. ఎవరికి నీళ్లు లేకుండా ఉండాలని బాటిల్తో నీళ్ళు పట్టుకుని ఆకులు పెట్టి అక్కడ ఆ బాటిల్ నింపుకుని తాగి చల్లగా ఉంటాయి. వనమూలికలతో వచ్చిన నీళ్లు. ఆ నీళ్ళు తాగగానే మళ్ళీ వీళ్ళకి చెత్త వస్తుంది. ఈ తానం చేయగానే మళ్ళీ మెట్లెక్కి ఎంతో ముసలోళ్ళు 90 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చి పోతా ఉన్న వాళ్ళని కూడా చూసినాను నేను. ఒంట్లో బాగోలేని వాళ్ళని కూడా వచ్చి పోతా ఉన్న వాళ్ళని చూసిన. అక్కడికే నన్ను ఒడ్డూరుపల్లిలో ముసలావిడ అడిగింది, నేను సంవత్సరం పోతున్నాను, ఈ సంవత్సరం రాగలిగినా అని అడిగింది. వస్తావు, నువ్వు వస్తావు, ఆ లింగమయ్య మీద నమ్మకం ఉంటే వచ్చేస్తావు, మళ్ళీ పైకి వస్తావు అని చెప్పిన. ఆవిడ మళ్ళీ కనపడి నువ్వు అన్నమాట కరెక్టే, ఆరోగ్యంగా పోయి వచ్చాను అని చెప్పి రోజులు కూడా ఉన్నాయి మాకు. నా పేరు రామయ్య. నేను పుట్టింది విజయవాడ హనుమాన్ జంక్షన్. నేను పెరిగింది తిరుపతి, ఉండేది ఇప్పుడు కాశీలో. 5 రోజులు ఇక్కడ ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ యాత్ర చూస్తాం, బెమ్మంగారి యాత్ర చూస్తాం. బెమ్మంగారి ఆరాధన మే నెల అది చూసుకుంటాం, పుష్పగిరి చూసుకుంటాం. ఇది మే నెలలో ఇలా యాత్రలు ఎక్కడెక్కడ జరుగుతాయో అక్కడ 10 రోజులు కాలం గడిచేది. ఉన్న చోట్ల ఏ ఆసనంలో హరిహర ఆసనంలో ఆరాం చేసేది.